వరంగల్ సీనన్నకు ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. సీనన్న అంటేనే అందరికీ ఎన్నలేని ప్రేమను మెలివేసుకున్న వ్యక్తి కాబట్టి, అలాగే కార్యక్రమంలో ఉద్దేశించి సంగీత దర్శకులు వరంగల్ సీనన్నతో ఎన్నటి నడుస్తున్నటువంటి మా మల్లిక్ తేజన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్తే. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు సీనన్న గారికి, అట్లాగే అనేక హిట్ చిత్రాలకు దర్శకులైనటువంటి వి సముద్ర గారికి, అట్లాగే సినిమా హీరో గారికి, మా గజ్వేల్ వేణన్న గారికి, అట్లాగే మన అందే భాస్కరన్న మరియు విక్రమన్న, అట్లనే మా గోల్కొండ బుచ్చన్న, అందరికీ కూడా పేరు పేరున నమస్తే. ఈ 100 ఏండ్ల నా ఊరు గేయ కావ్యం గాయని గాయకుల ఎంపిక కోసం విచ్చేసినటువంటి గాయని గాయకులందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇది తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు, ప్రతి జిల్లా తిరిగి అనేక మట్టి గొంతులను ఇందులో ఈ కావ్యంలో సీనియర్లతో పాటు ప్రముఖులతో పాటుగా కొన్ని కొత్త గొంతుకలు కావాలని పల్లె తిరిగి అనేక మట్టి గొంతుకలను ఏరుకొచ్చినటువంటి సీనన్న ఇవల్ల చిట్ట చివరగా మరి ఒకప్పటి ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఎందుకంటే ఏ జిల్లాలో ఏ పల్లెలో మిగిలిపోయిన ఏ కళాకారులైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గేయ కావ్యంలో పాడేటువంటి అవకాశాన్ని పొందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినాం. కాబట్టి అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ గేయ కావ్యంలో అందరూ ఈ కావ్యం గురించి, పల్లె గురించి చెప్తున్నారు. నేనేం కొత్తగా చెప్పాను, ఎందుకంటే ప్రతి జిల్లా తిరుగుతున్నా కాబట్టి ప్రతి చోట చెప్పినాం. కాబట్టి ఇప్పుడు ఒకటే విషయం ఏం చెప్తామంటే, ఈ గేయ కావ్యంలో పాటలు పాడే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, సీనన్న మా తరంలో అంటే ఒకప్పుడు పోతన మహామహా కవులు ఉండే వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా అదృష్టంగా ఫీల్ అయినరో, మేము కూడా మాలాంటి యువ రచయితలం కూడా సీనన్న ఉన్న కాలంలో తనతో తిరుగుతూ ఈ గేయ కావ్యంలో పాలు పంచుకున్నందుకు మేము కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మా తర్వాత తరం చెప్పుకుంటారు, వరంగల్ సీనన్నతో మా మల్లిక్ తేజ ఉండే అని చెప్పి నా కొడుకులో నా మనవలో చెప్పుకుంటారు తప్పకుండా. ఎందుకంటే ఈ గేయ కావ్యం తర్వాత వరంగల్ సీనన్న కీర్తి నిజంగా మనము ఊహించలేదు. ఎందుకంటే తనకు ఈ పద్మశ్రీలు, పద్మభూషణ్ కంటే మించినటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తున్నాడు సీనన్న. ఈ పాట తర్వాత తను ఇప్పటికే అనేక ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఈ పాట పురుడు పోసుకున్నది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గేయ కావ్యం ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉన్నది. దీని తర్వాత సీనన్న అంటే ఇది ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు. తన ఇంకో కోణం, ఇంకా గొప్ప కోణం, ఒక పోతన లాంటి ఒక మహామహా కవుల స్థానంలో పక్కకు సీనన్న తప్పకుండా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉంటాడని, ఆ కార్యక్రమానికి ఈ ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను చాలా గర్విస్తూ అన్నకు రుణపడిపోతున్న ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికన్న గారు. కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు వెంకట్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాం. విక్రమ్ గారు సరే. సభ నిర్వహిస్తున్నటువంటి బుచ్చన్న గారికి, అదేవిధంగా సభా వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మా గురువర్యులు అన్న జాజుల సీనన్న గారికి, అదేవిధంగా వరంగల్ సీనన్న గారికి. వరంగల్ సీనన్న పేరు నిన్నో మొన్నో కాదు, తెలంగాణ ఉద్యమంలో అనేక పాటల రూపంగా, కాకపోతే పేరొకళ్ళైతే ఊరొకళ్ళైంది. ఆ సందర్భంలో మా అందరికీ తెలుసు, గొప్ప గొప్ప పాటలు. ఆ పాట ఒకరిని ఎమ్మెల్సీ చేసింది, కొంతమందిని పెద్ద పెద్ద కోటీశ్వరం చేసింది. ఆ పాట కొంతమందిని చైర్మన్లను కూడా చేసింది. అన్న బ్యాక్గ్రౌండ్ నుండి అనేక పాటలు నడిపించిండు. అదేవిధంగా అన్న యొక్క గొప్పతనం ఏంటంటే, ఈరోజు కూడా మేము అన్నగారి జిల్లాలు తిరుగుతున్నప్పుడు మధ్యలో సమయం దొరికినప్పుడు మాట్లాడడం జరిగింది. ఏ సెలక్షన్ అయినా కానీ, అదో గొప్ప సినిమా అయినా లేదా అంతర్జాతీయ జాతీయ సెలక్షన్ అయినా ఒక జిల్లాల వారిగా ఎక్కడ పెట్టలే, చరిత్రలు కూడా ఎక్కడ పెట్టలే. ఓ ప్రాంతం తీసుకుంటారు, ఈస్ట్, నార్త్, సౌత్ జోన్ చేసి ఓ 4 ప్రాంతాలు పెడతారు. కానీ పేద కళాకారుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, కళాకారుల యొక్క టాలెంట్ను, మట్టి వాసనకు వాళ్ళ ఊరికి పోయి తీసుకొస్తా అని చెప్పి వాళ్ళని వెతికి తెచ్చిందే ఈ 100 ఏళ్ల నా ఊరు పాట అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి వరంగల్ సీనన్న యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన కలం. నేను ఈరోజు కూడా ఒక విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా
దాదాపు అనేక ఉద్యమాల్లో మా సీనన్న గారు ఎంబడి తోడుగా ఉన్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఈయన రాసినట్టు ఎవరైనా ఈ యాస భాషతోని రాస్తే ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఇంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు, రారు, రాబోరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఖచ్చితంగా నూరేళ్ళ నా ఊరు పాట ఈ కావ్యం ఇది ఒక గొప్ప, ఎట్లా అంటే ఇప్పుడు గతంలో మనం చూసేది ఎన్టీ రామారావు గారే కృష్ణుని వేషం వేయాలి, అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మన జరిగే కాలం చెప్పినట్టు భవిష్యత్తులో పాటకు దశ దిశగా ఈ పాట నిలవబోతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు, అద్భుతమైన మాటలు చెప్పేందుకు ధన్యవాదాలు. చిన్న గమనిక కార్యక్రమంలో